వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా నగరంలోని బిర్లా కూడలిలో ఉన్న సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను అందరూ కొనసాగించాలని తెదేపా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ కోరారు. రాష్ట్రంలో బీసీలకు అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పించే విధంగా చట్టం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మ, తెదేపా జిల్లా అధ్యక్షురాలు నాగేశ్వరరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేతం కృష్ణుడు, బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్రవర్ణాలకైనా మరి వెనకబడిన తరగతుల వాళ్ళు కూడా చదువుకోవాలి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీస్ అనే ముఖ్య ఉద్దేశంతో మరి ఆ రోజుల్లోనే ఆమె పాఠశాలని ఆమె భర్త అయిన జ్యోతిరావు పూలే సహాయ సహకారాలతో మరి బీసీ అణగారిన వర్గాలకంతా విద్య నేర్పి ఈరోజు రాజకీయం అంటే ఏంటి, మరి ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి, సామాజిక అభివృద్ధి అంటే ఏమిటి అని నేర్పిన గురువు ఆమెని స్మరించుకుంటూ ఈరోజు మరి మహిళలలో నిష్ఠాతులైన మహిళలకి మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మరి వాళ్ళకి సన్మానం చేసుకుంటూ ఆమెను స్మరించుకుంటూ ఏవైతే మా చిరకాల కోరికలు ఉన్నాయో చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్స్ కల్పించాలి, మరి అట్లాగే ఏదైతే మహిళా బిల్లు పెట్టారో దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి, మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి ఆర్థికాభివృద్ధి కల్పించడానికి మరి బడ్జెట్ కేటాయించాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ లో మరి ఎస్టీ ఎస్సీల మారిది రిజర్వేషన్స్ కల్పించాలి, మరి ఏదైతే ఈరోజు హాస్టల్స్ ఉన్నాయో మా జనాభా నిష్పత్తి ప్రకారం చదువుకోవడానికి ఇంకా మరిన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ పెంచడం, మరి ఈ రోజే ఒక శుభవార్త మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి పాదయాత్రలో యువగలంలో ఏదైతే చెప్పారో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని అది కల్పించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో 24%తోనే ఎలక్షన్స్ జరిపారు. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద మరి ప్రేమతో ఈరోజు 34%తో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామనడం, అట్లాగే అన్ని నామినేటెడ్ పోస్టులలో 50% కల్పించడం, మరి ఈరోజు ఒక మహిళకి మరి బీసీ మహిళకి టీడీపీ అధ్యక్షురాలుగా కల్పించడం, మరి ఒక ఎంపీని మరి బీసీని మరి ఎంపీగా చేయడం, అట్లాగే ప్రతి ఒక్క దాంట్లో బీసీల కోసం పనిచేస్తున్న మరి ఈరోజు ఎన్డీఏ కూటమిని మేము జాతీయ బీసీ సంక్షేమం తరఫున కృతజ్ఞతలు జరుపుతూ ఏవైతే మా కోరికలు ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా డిమాండ్స్ నెరవేర్చవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గారి పూలే జన్మదిన జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కర్నూలు పట్టణంలో ఆమెకు పూలమాల సమర్పించి ఘన నివాళులు సమర్పిస్తున్నాము. ఈరోజు ఆమెని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడో 1831 సంవత్సరంలో ఆమె మహారాష్ట్రలోన సతార్ జిల్లాలో జనవరి 3వ తారీఖున జన్మించి ఈరోజు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శవంతరాలిగా ఉంది. కాబట్టి ఆమెను మేము చాలా గొప్పగా ఆమెను మేము తలుచుకుంటున్నాము. అప్పట్లోనే మహిళలకు చదువు అనేది లేదు, కానీ ఆయన భర్త ఆమెకు చదువు చెప్పించి ఆమె కూడా 10 మందికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోన ఆమె దాదాపుగా ఎన్నో పోరాటం చేసి నిజంగా మహిళలకు చదువు చెప్పించాలి అంటే అప్పట్లో కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే చదువు అనేది ఉంది. కానీ
కింద బడుగు బలహీన వర్గాలకు కూడా చదువు చెప్పాలంటే ఆమె ఎన్నో దెబ్బలు తినింది, బురద జల్లుకునింది. ఒక చీర ఆమె ఒక సంచిలో పెట్టుకొని ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమె పైన రాళ్లతోన బురదతోన ఆమెను వెంటాడినా కూడా మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆమె చీర మార్చుకొని మహిళలకు చదువు చెప్పడం అనేది ఆషామాషిగా కాదు. ఆ గొప్ప మహనీయురాయల వలనే ఈ రోజు మేమంతా మహిళలము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి 100% ఆమె గొప్ప రచయిత్రి, గొప్ప సంఘ సంస్కర్త. ఈ రోజు మహిళలు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందు ఉన్నామంటే దానికి ప్రధాన కారణం ఆమె చూపిన చొరవే. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ మహిళలకు ఈ రోజు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది. ఈ రోజు పార్లమెంట్ లోన మహిళలకు 33% మహిళలకు అవకాశాలు రిజర్వేషన్ కల్పించింది. కానీ మేమేమంటున్నామంటే దాంట్లో కూడా బీసీలు అత్యధికంగా ఉన్నాం కాబట్టి బీసీలకు కూడా ప్రత్యేకంగా మహిళా బిల్లులోన మాకు రిజర్వేషన్లు కల్పిస్తే మేము పార్లమెంట్ లో అయితేనేమి, శాసనసభలో అయితేనేమి అన్ని రకాలుగా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది అని చెప్పి మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ ని. అదేవిధంగా ఈ రోజు ప్రతి గవర్నమెంట్ కూడా బీసీలకు అనేక హక్కులు కల్పిస్తున్నాయి, అనేక రక్షణ చట్టాలు కల్పిస్తున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ కవచంగా రక్షణ చట్టం కల్పిస్తామని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ ఇక్కడ కుల మతాలకు అతీతంగా మహిళలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని గొప్పగా బతకాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జ్యోతిరావు సావిత్రిబాయి పూలే ముఖ్య ఉద్దేశం ఏమంటే అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అప్పుడు ఉండేటువంటి ఎంతో మంది అగ్రకులాలు వాళ్ళ మా బీసీలని అనగదొక్కుతుంటే అలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చి లేడీస్ ముఖ్యంగా విద్య ఉండాలి, విద్య ఖచ్చితంగా ఉండాలి, విద్య లేకుంటే సో దేనికి పనికిరామనే విధంగా ఆమె వెంటాడి ఎంతమంది సతాయించినా ఏం చేసినా అని కూడా ఆమె మళ్ళీ ఒక స్కూల్ అంటూ పెట్టి ఆమె ఖచ్చితంగా ఆమె మళ్ళా అందరికి చదువు చెప్పి ఆమె ఆశయాలు కొనసాగాలని చేసినాము. ఇంతవరకు అదే ఆశయాలు ఆమె కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి సావిత్రిబాయి పూలే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై బీసీ.